సంక్రాంతి తిరుగు ప్రయాణాలతో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ రద్దీగా మారింది. డిమాండ్ మేరకు అదనపు సర్వీసులు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు వారి స్వస్థలాలకు వచ్చిన వారందరూ కూడా తిరుగు ప్రయాణమయ్యారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతికి వచ్చేందుకు ఎటువంటి ప్రణాళిక వేసుకున్నారో అలాగే ప్రయాణికులను కూడా తిరిగి పంపించేందుకు కూడా ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు వేసుకుని ప్రత్యేక సర్వీసులు అయితే నడుపుతున్నారు. రేపు అమావాస్య ఉన్న నేపథ్యంలో చాలా మంది ఈరోజే తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు అయితే చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉన్నాము. ప్రయాణికుల రద్దీ ఏ విధంగా ఉన్నదన్నది మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అయితే ఈ సంక్రాంతి తిరుగు ప్రయాణానికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే ప్రత్యేక సర్వీసులు ఎన్ని నడుపుతున్నారో అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు ఆర్టీసీ అధికారులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ ఆర్టీసీ తిరుగు ప్రయాణానికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని సర్వీసులు నడుపుతున్నారు? ఈరోజు సుమారు 30 బస్సులు ఏర్పాటు చేయడం అయిందండి. ఈరోజు అవి కాకుండా చెన్నైకి ఒక 4, బెంగళూరుకి 1 ఈరోజు పెట్టడం జరిగిందండి. రేపు మార్నింగ్ నుంచి 9-10 ఆ టైం నుంచి కూడా స్పెషల్గా బస్సెస్ పూల్ చేయడం జరిగింది. మెట్రో ఎక్స్ప్రెస్లు, నెక్స్ట్ స్పెషల్ టైపులు కూడా పెట్టడం జరిగింది. అందులో భాగంగా రేపు 12 o'clock నుంచి కూడా ఎవ్రీ 2 hours ప్లాన్ చేయడం జరిగింది. అవి కాకుండా ప్రస్తుతం అయితే 20 బస్సులు ఆల్రెడీ బుక్ అయిపోయాయి. చెన్నైకి ఒక 8 బస్సెస్ అయ్యాయి, బెంగళూరుకి 1 బస్సు అయ్యాయండి. రేపు దాదాపు 130 బస్సులు కూడా విజయవాడ నుంచి హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఇలా ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజే క్రౌడ్ బాగుంది అంటే కొంతమంది రేపు సెంటిమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రేపు అమావాస్య ఉందని చెప్పి ఈరోజే చాలామంది కూడా బయలుదేరిపోయారు. అట్లాంటి వాళ్ళకి ఎట్లా చేశారు ప్లాన్? అంటే ఈరోజు ట్రాఫిక్ అన్నది లోకల్ ట్రాఫిక్ అంటే విలేజెస్కి ఈ సిటీస్ నుంచి వెళ్ళే వాళ్ళు ఎక్కువ. రేపైతే సిటీ నుంచి హైదరాబాద్కి ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది, విలేజెస్ నుంచి కూడా. హైదరాబాద్ అన్నది రేపు ఎల్లుండా కూడా ట్రాఫిక్ ఉంటుందండి. ఈ 2 రోజుల్లో మ్యాక్సిమం ట్రాఫిక్ క్లియర్ అయ్యే ఛాన్సెస్. సంక్రాంతికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే తిరుగు ప్రయాణానికి సంబంధించి కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? సంక్రాంతికి ఓవరాల్గా దాదాపు 200 బస్సులు చొప్పున రోజుకి హైదరాబాద్ నుంచి రావటం జరిగింది. దాదాపు ఇంకా మనకి రిటర్న్ కూడా అదే విధంగా వెళ్తారు, కాకపోతే స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల మనకి రేపు ఎల్లుండా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంది. ఈరోజు కొంతమంది క్లియర్ అయ్యారు, రేపు ఎల్లుండా కూడా ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కూడా హైదరాబాద్కి కానీ లేకపోతే బెంగళూరుకి కానీ అట్లాంటి దూర సర్వీసులు వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి ఏర్పాట్లు ఏం చేశారు? మనకి రేపైతే బెంగళూరుకి 1 సర్వీస్ పెట్టడం జరిగిందండి. చెన్నైకి 8 సర్వీసులు పెట్టాము. ఈరోజు కూడా బెంగళూరుకి 1, చెన్నైకి 4 బస్సులు పెట్టడం జరిగిందండి. మొత్తంగా సంక్రాంతి తిరుగు ప్రయాణానికి సంబంధించి కూడా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు స్థానికంగా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉన్న వారందరూ కూడా వారి ఇళ్లకు వెళ్తున్నారు. మరొకవైపు రేపటి నుంచి కూడా హైదరాబాద్ కావచ్చు, లేకపోతే బెంగళూరు కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఇట్లా దూర ప్రాంత సర్వీసులకి ఎక్కువగా డిమాండ్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, విజయవాడ.